డిఎంహెచ్ఓ కార్యాలయంలో 3:30 గంటల సమయంలో మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒకసారిగా అగ్నికిల్లలు ఆకాశాన్ని అంటేలాగా చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 2 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మంటలను అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మంటలు చెలరేగడానికి కారణము గత కొన్నేళ్ల నుంచి స్క్రాప్కి గుజరికి వచ్చినటువంటి వాహనాలు అంబులెన్స్తో పాటు ఇతర ఈ డిఎంహెచ్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి వాహనాలు ఇక్కడ స్టాక్ చేసి పెట్టడంతో ఇదే ప్రాంతంలోనే చెత్త చెదారంతో పాటు దీంతోపాటు ఆకురాల్చే కాలం కావడంతో పెద్ద ఎత్తున ఎండిపోయినటువంటి ఆకులంతా కూడా కింద పడి ఉండడం. అయితే ఇటు సైడ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా, లేకపోతే ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ తాగి పడివేసినటువంటి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందా అనేటువంటి కోణంలో ఫైర్ ఇంజిన్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ డిఎంహెచ్ఓకి సంబంధించినటువంటి కార్యాలయం వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే స్థానికంగా దగ్గర ఈ ప్రమాదం జరిగిన చోటుకి సుమారు 1-1.5 కిలోమీటర్ దూరంలో ఫైర్ సిబ్బంది శాఖకు సంబంధించినటువంటి వాహనాలు ఉండడంతో అప్రమత్తమయ్యారు. అయితే అగ్నికీలలు ఆకాశాన్ని అంటేటువంటి సమయంలోనే అప్రమత్తమై సమాచారం అందించడంతో ఫైర్ శాఖ ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఎగిసిపడేటువంటి మంటలు తగలబడుతున్నటువంటి వాహనాలను మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున ప్రమాదం కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పొచ్చు. ఒకవైపు విద్యుత్ సంబంధించినటువంటి లైన్స్ కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. మరోవైపు విద్యుత్ శాఖ కూడా ఇక్కడ కరెంట్ లైన్లకు సంబంధించినటువంటి దీనికి విద్యుత్ సరఫరా ఆపేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. మనతో మాట్లాడడానికి సంఘటనా స్థలంలో అంటే స్థానిక ఆ సమయంలో ఎవరున్నారనేటువంటి దాని మీద కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్, ఏం జరిగింది, మీరు ఏం చూశారు ఇక్కడ? 9:20-25 టైంలో పొగలు విపరీతంగా కమ్ముకున్నాయి. సరే ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్ రెండింటి మధ్యలో ఒక వేస్ట్ ప్రోడక్ట్స్ వేసినారు ఇక్కడ. అంటే ఆల్రెడీ గుజరీకి సంబంధించిన సామాన్లు అనమాట. ఆల్రెడీ యూజ్డ్ వెహికల్స్, చాలా కాలంగా మూలపడిన వెహికల్స్ అవి అంటుకోవడం జరిగింది. సరే రీజన్ ఏదో మనకు తెలియదు, కానీ మనం వెంటనే చూసిన తర్వాత 101కి మనం కాల్ చేయడం జరిగింది. 101కి చేసిన వితిన్ 10 మినిట్స్లో 5 to 8 మినిట్స్లోనే వచ్చినట్టున్నారు. ఎందుకంటే చాలా వాళ్ళు స్పీడ్గా రావడం తద్వారా వెంటనే వర్క్ స్టార్ట్ కావడం ద్వారా రిమైనింగ్ అంశాలను అంటుకోకుండా సేవ్ చేయగలిగినారు. లేకుంటే అన్ని కూడా అంటుకుంటే మొత్తం ఇంకా ఎక్కువ ఫైర్ కనిపించేది. అంటే ఎగ్జాక్ట్లీ ఏ సమయంలో జరిగింది? 3:20 ఏమో అయినట్టుంది. 3:20, 3:25 ఆ టైంలో అట్లా ఉండినట్లు. మధ్యాహ్నం దట్టు ఎండ ఎక్కువ ఉంది. కింద భాగంలో ఎక్కువ ఏంటంటే మొత్తం ఆకులు రాలే కాలం కాబట్టి ఆకులన్నీ కూడా విపరీతంగా రాలినాయి. దట్టు చాలా కాలంగా ఇవి వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నట్టున్నాయి. మొత్తం ప్లాస్టిక్ కట్టేసి బెస్ట్ సీట్ కవర్లు అవి అంటుకున్నాయి మెయిన్గా. దాని ద్వారా పొగలు ఎక్కువ వచ్చినాయి. తర్వాత 2-3 చెట్లు బాగా ఎండి ఉన్నాయి అన్నమాట. ఆ చెట్లు అంటుకోవడం ద్వారా విపరీతంగా పొగ వచ్చి జనం చూసే వాళ్ళకి ఏమనిపించింది, ఇక్కడ ఏదో పెద్ద ఫైర్ అయిపోయిందేమో అనుకున్నారు. కానీ మేము లోపలికి వచ్చి చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది ఇక్కడ అంత పరిస్థితి కాదు. ఆల్రెడీ ఓన్లీ వేస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే అయిపోయినాయి. వెంటనే మనం 101కి ఫోన్ చేయడం జరిగింది. 101కి ఫోన్ చేసిన వెంటనే టీం రెస్పాండ్ అయింది. వితిన్ షార్ట్ మినిట్స్లో వచ్చేసింది ఇక్కడికి. వాళ్ళు కూడా స్పీడ్గా రెస్పాండ్ కావడం, దట్ ఒకటి కూడా కాదు 2 వెహికల్స్ వచ్చినాయి. తద్వారా వెంటనే రెస్పాండ్ కావడం ద్వారా రిమైనింగ్ చోటుకి స్ప్రెడ్ కాకుండా అక్కడికక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. అంటే స్క్రాప్ వచ్చిన వాహనాలు స్క్రాప్ కేసేసి ఉండాలి, ఇక్కడే పెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే ఇది మేము కూడా ఇప్పుడు అడగడం జరిగింది. గతంలో వేసినారంట ఆల్రెడీ. ఒకసారి వైజాగ్ వాళ్ళు వచ్చి తీసి ఆల్రెడీ సగం తీసుకుపోయినారంట. రిమైనింగ్ మరి ఎందుకో వాళ్ళు తీసుకోలేదు, కారణాలు టెక్నికల్గా మనకు ఐడియా లేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నం చేసినారంట. అడిగినాం మనం కూడా. ఆల్రెడీ ఒకసారి వేసినారు, ఆల్రెడీ సగం తీసుకుపోయినారు, సగం మిగిలిపోయిందని చెప్పినారు. అది టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నాయో మనకు ఐడియా ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని భావిస్తుంది? అంత అనుకోవడం ఏం లేదు. ఎందుకంటే ఇది ఎండ ఎక్కువగా ఉంది విపరీతంగా. ఇక్కడ ఆల్రెడీ సమ్మర్ వాయిసిపోతుంది. కింద కూడా చెట్ల ఆకులు బాగా ఎండిపోయి ఉన్నాయి. చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి బేసిక్గా. మేము అనుకుంటున్నాం అవి ఏమన్నా బర్న్ అయ్యి అట్లా ఒకదానికి కూడా రాసుకొని అంటుకుంటారని మేము అనుకుంటున్నాము. కానీ వాస్తవాలు అనేది మనకు ఐడియా ఉంటుంది. మనతో మాట్లాడడానికి రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వచ్చినటువంటి సమయంలో మీ వాహనాలు వచ్చే సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? మాకు అరౌండ్ 3:29కి మెసేజ్ వచ్చింది. వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి 2 వెహికల్స్తో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బాగా కింద స్క్రాప్ మెటీరియల్, వెహికల్లో ఉండే సీట్స్ కవర్స్ కానీ ఇవన్నీ వేయడము, అవన్నీ పొగలు ఎక్కువ ఉండడం జరిగింది. దానివల్ల వెంటనే ఒక ఫస్ట్ వెహికల్తోనే కంట్రోల్ చేసి 2వ వెహికల్స్ తోటి పూర్తిగా వెహికల్స్ అంటుకునేది దాదాపు ఒక 2-3 వెహికల్స్, ఒక వెహికల్ అయితే దాదాపు కాలింది. ఇంకా 2 వెహికల్ పక్క వెహికల్ కూడా ఆర్పడం జరిగింది. ఫైర్ అయితే ఈ స్క్రాబ్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ మధ్యలో స్క్రాబ్ ఉంచారు. ఈ స్క్రాబ్ను కొద్దిగా చెట్ల మధ్యలో కాకుండా జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటే బాగుండేది. ఇవి ఎక్కువ వేస్ట్. తర్వాత ఎండాకాలం కాబట్టి చెట్ల మధ్యలో ఉండే ఆకులు, తర్వాత ఇక్కడ ఉండే చెత్తా చెదారం కూడా వేసున్నారు. చూడండి మీరు ఇక్కడ. ఆ చెత్తా చెదారం వల్ల అంటువర్డ్ ఇన్సిడెంట్ ఎవరన్నా దారిలో పోయేటప్పుడు బీడీ సిగరెట్ తాగి పడేసినా కానీ
దానివల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్క్రాబ్ అట్లే వేయడం వల్ల లోపల వేడికి అంటే స్పాంటేనియస్ కంబషన్ అంటారు, ఉన్నట్టుండి లోపల వేడి ఎక్కువైపోయి పుట్టేసి మంటలు దానంతటా అదే అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు అలా కూడా జరిగిండొచ్చు. ఈ 2 కారణాల వల్ల ఉంటుంది, కానీ మోస్ట్లీ ఈ 2 కారణాలు ఉండొచ్చు అండి. అంటే మీకు మంటలు అదుపు చేయడానికి ఎంత సమయం పట్టింది? మా మంటలు అదుపు చేయడానికి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పట్టిందండి. ఇది జస్ట్ ట్రయల్ ఇప్పుడు ఆరిపోయేది మన వాళ్ళు పూర్తిగా ఫస్ట్ మంటలు అదుపుదే ఫస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. సమ్మర్లో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం చూసే ఈ యొక్క కళ్ళాల్లో ఉన్నటువంటి వరిగడ్డి కావచ్చు, లేకపోతే ఇంకోటి, ఇలాంటి వాళ్ళకి ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మీరు ఎలాంటి సలహా ఇవ్వాలి? అంటే ఈ వరిగడ్డి వాములు వేసేటప్పుడు బాగా గడ్డి ఎండిన తర్వాత కుప్పలుగా పెట్టాలండి. కుప్పలుగా పెట్టేటప్పుడు కూడా ఏంటంటే మన వాళ్ళు పూర్వకాలము కింద ఒక కర్ర పెట్టేసి కర్రను తీసేసేవాళ్ళు, అంటే గ్యాప్లు ఏర్పరిచేవాళ్ళు, ఎందుకంటే లోపల గాలి పారాలనేది. అలా గాలి పాడితే ఈ స్పాంటేనియస్ కంబషన్ అలాంటివి పుట్టవన్నమాట. లేకుంటే పూర్తిగా గడ్డి ఎండిన తర్వాత ఏం చేస్తారంటే శనగపొట్టు వేస్తారనమాట. శనగపొట్టు వేయడం వల్ల గడ్డి వాముల్లో గాలి చొరబడేదానికి ఆస్కారం ఉండదు. గాలి చొరబడినప్పుడు ఏమవుతుందంటే లోపల తనంతట తానే అదే స్పాంటేనియస్ కంబషన్ అంటాం మా ఫైర్ భాషలో. అదే తనంతట తానే కాలుకొని ఆ ఫైరు దాదాపు ఒక 2-3 డేస్ 4 డేస్ కాలుకుంటూ వచ్చేసి ఎక్కడ ఆక్సిజన్ అందుబాటులో వచ్చినప్పుడు ఒకేసారి టాప్ మని శబ్దం వచ్చేసి ఫైర్ అంతా వెలువడుతుందండి. ప్రజలు సామాన్యంగా ఏమనుకుంటారంటే ఎవరో తగలబెట్టినారు అనుకుంటారు, కానీ ఈ పచ్చిగడ్డి వేయడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. నేను నంద్యాల ఫైర్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు కొత్తపల్లె గ్రామంలో ఇలా 2-3 ఫైర్లు జరిగాయి, మీద వరుసగా తగలబెడుతున్నారు అనుకున్నారు. అంటే అది జరిగినప్పుడు మనకు వాసన కూడా ఒక విధంగా ఉంటుంది, స్పాంటేనియస్ కంబషన్ వాసన ఒక విధంగా ఉంటుంది. గడ్డివామి మధ్యలో నుంచి వస్తుంది ఫైర్, అది మధ్యలో కాలుతా వస్తుంది. వాళ్ళని పిలిపించి ఊరి పెద్దలందరినీ చూపించాను, ఇది ఎవరు కాల్చలేదండి, మీరు ఎవరు తగాలాలు పడద్దు, ఇది మీరు చేసిన పొరపాటు. అంటే అప్పటి నుంచి ఆ ఊర్లో కూడా దాదాపు నేను ఉన్నంత వరకు ఫైర్ జరగలేదండి. తర్వాత ఇంకా బేసిక్గా మనము కేర్లెస్ ఉంటుందండి, కేర్లెస్ కుకింగ్ కానీ స్మోకింగ్ కానీ. పొత తాగుతూ ఉంటాం బీడీ సిగరెట్, దాన్ని ఆర్పిన తర్వాత పడేస్తే బాగుంటుంది. పొత అలా పడేస్తారు, అక్కడ ఏముంటే పేపర్ ఉంటే వెంటనే అంటుకుంటుంది. అక్కడ చెత్తా చెదారం ఎక్కువ ఉన్నప్పుడు ఎండాకాలం ఫైర్ ఎక్కువ అవుతుంది. అది కూడా మనము బీడీ ఆర్పిన తర్వాత పడేస్తే ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఏమంటే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసే వాళ్ళు లేదు కాబట్టి ఆ ప్రమాదాలు తక్కువ అయిపోయినాయండి. అమెరికాను దహించి వేసినటువంటి కార్చిచ్చు మరి ప్రతి సంవత్సరం మనం చూస్తున్న అడవులు కూడా, ఇక్కడ మన సింహాచలం అడవులు చూసాము, ప్రతి ఏడాది కూడా చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అడవులు కూడా తగలబడిపోతుంటాయి. అలాంటి కార్చిచ్చు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు? అంటే ఫైర్ గ్యాప్స్ ఏర్పరచుకోవాలా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఫైర్ గ్యాప్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటే ఒక దగ్గరికి వచ్చి ఫైర్ ఆరిపోతుంది. అంటే ఫైర్ గ్యాప్స్ ఒక 30 మీటర్స్కా లేకుంటే 50 మీటర్స్కా 100 మీటర్స్కా దూరంలో ఫైర్ గ్యాప్స్ ఏర్పాటు చేస్తారు. ఏదన్నా అంటువర్డ్స్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగినప్పుడు, ఫైర్ అయినప్పుడు, అంటే ఎండాకాలం ఏమవుతుందంటే చెట్లకు రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి జరిగినప్పుడు నిప్పురవ్వ ఏర్పడేసి కింద పడినప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. లేకుంటే ఎలక్ట్రికల్ లైన్లు పాస్ అయ్యేటప్పుడు కూడా అవి కూడా ఏదైనా టచ్ అయినప్పుడు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ నిప్పురవ్వలు జరిగినప్పుడు ఫైర్ అయితే కింద కాలుకుంటూ వెళ్ళేసి ఈ ఫైర్ గ్యాప్ ఏర్పాటు చేస్తే అంతవరకు పోయేసి ఫైర్ ఆరిపోతుంది. ఫారెస్ట్ వాళ్ళు ఫైర్ ఇంజన్లు వెళ్ళేదానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళే ఆర్పుతుంటారు. వాళ్ళు కౌంటర్ ఫైర్ వేస్తారు. కౌంటర్ ఫైర్ అంటే ఫైర్కి ఎదురుగా ఆవల నుంచి కొన్ని చెట్లను నరికేస్తూ దూరంగా గ్యాప్ ఏర్పాటు చేస్తారు. ఆ చెట్లను దీంట్లోకి వేసి తగిలేస్తే ఆడికి ఫైర్ అక్కడికి వచ్చి ఆరిపోతుందండి. అది వాళ్ళు బీటర్స్ ద్వారా, అంటే ఒక కర్రలు పట్టుకొని దాంట్లోకి వెడల్పుగా పట్ట లాంటిది పెట్టుకొని దాంతో ఆర్పుతూ ఉంటారండి ఫారెస్ట్ ఫైర్స్. మొత్తంగా చూసుకుంటే ఎండాకాలం వచ్చేసింది, అయితే కార్చిచ్చు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు అగ్ని ప్రమాదాలు కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తప్పనిసరిగా ఆకతాయిలు కానీ లేకపోతే ఎవరైనా బీడీ సిగరెట్లు తాగి కేవలం పడివేసి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా బీడీ తాగినా సిగరెట్ తాగినా దాన్ని ఆర్పేసి వెళ్ళాలి. దీంతోపాటు స్పాటేజ్ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. తక్షణమే ఫైర్ శాఖ సిబ్బందికి సమాచారం ఇస్తే ఆ ప్రాంతానికి చేరుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తంగా చూసుకుంటే తాజాగా ఇక్కడ డిఎంహెచ్ఓ కార్యాలయంలో తగిలిపెట్టే స్క్రాప్ ఇక్కడ స్టాక్ ఉండి ఉండడం, దాంతోపాటు ఎండిపోయినటువంటి ఈ యొక్క ఆకురాల్చే కాలం ఉండడంతో ఇక్కడ ఆకతాయిలు వేశారా లేకపోతే స్పాండేస్గా జరిగిందనేటువంటి దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది, మరోవైపు డిఎంహెచ్ఓ అధికారులు చర్చించుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.